మహాభారతం వీరుల పురిటిగడ్డ. కురుక్షేత్ర యుద్ధంలో వేలమంది యోధులు పాల్గొన్నారు. కాని వారిలో కొందరు మాత్రం సామాన్యులు కాదు, సాక్షాత్తు దైవాంశ సంభూతులు. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేక శక్తి. మరి వీరిలో అందరికంటే బలవంతుడు ఎవరు? భీష్ముడా, కర్ణుడా, లేక అర్జునుడా? ఈరోజు మన వీడియోలో మహాభారత యుద్ధ గమనాన్ని మార్చగలిగే శక్తి ఉన్న టాప్ 5 అత్యంత శక్తివంతమైన పాత్రల గురించి తెలుసుకుందాం. 5. కర్ణుడు. కర్ణ విజువల్. సూర్యభగవానుడి ప్రార్థనలో కర్ణుడు మెరుస్తున్న కవచకుండలా 5వ స్థానంలో ఉన్నది. దానవీరసూర కర్ణుడు. సూర్యపుత్రుడైన కర్ణుడు పుట్టుకతోనే అమరత్వాన్నిచ్చే కవచకుండలాలను కలిగి ఉన్నాడు. అవి ఉన్నంతవరకు కర్ణుడిని ఎవరూ చంపలేరు. అస్త్రవిద్యలో అర్జునుడికి ధీటుగా నిలిచిన ఏకైక వీరుడు కర్ణుడు. ఒకవేళ ఇంద్రుడు మోసంతో కవచకుండలాలను తీసుకోకపోయి ఉంటే కర్ణుడిని ఓడించడం సాక్షాత్తు దేవేంద్రుడికి కూడా సాధ్యమయ్యేది కాదు. 4వ స్థానంలో గంగాపుత్రుడైన భీష్మ పితామహుడు. ఈయనకు ఉన్న అతిపెద్ద శక్తి ఇచ్ఛామరణం. అంటే తనకిష్టమైనప్పుడే ప్రాణాలు వదలగలడు. పరశురాముడినే ఎదిరించిన మహావీరుడు. కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులపాటు పాండవ సైన్యాన్ని గడగడలాడించాడు. శిఖండిని అడ్డుపెట్టుకోకపోతే భీష్ముడిని పడగొట్టడం ముల్లోకాలకు సాధ్యం కానిపని. 3వ స్థానంలో గాంధీవధారి అర్జునుడు. దేవేంద్రుడి అంశతో జన్మించిన అర్జునుడు మహాశివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. లోకంలోని దివ్యాస్త్రాలన్నీ అర్జునుడి వద్ద ఉన్నాయి. అన్నింటికీ మించి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉండటమే అతని అతిపెద్ద బలం. అజ్ఞాతవాసంలో విరాట కొలువులో ఒక్కడే భీష్మ, ద్రోణ, కర్ణులందరినీ ఓడించి ఉత్తర గోగ్రహణంలో గెలిచిన వీరుడు అర్జునుడు. 2వ స్థానంలో చాలామందికి తెలియని ఒక అద్భుతమైన పాత్ర ఉంది. అతనే భీముడి మనవడు బార్బరీకుడు. ఈయన వద్ద కేవలం 3 బాణాలు మాత్రమే ఉంటాయి. మొదటి బాణంతో ఎవరిని చంపాలో గుర్తుపెడతాడు, రెండో బాణంతో ఎవరిని రక్షించాలో గుర్తుపెడతాడు, మూడో బాణంతో మొత్తం శత్రువులందరినీ అంతం చేస్తాడు. కేవలం 1 నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల శక్తి ఇతని సొంతం. అందుకే కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అతని తలని దానంగా అడిగాడు. ఇక మొదటి స్థానం. ఈ సృష్టికి మూలకారకుడు జగద్గురువు శ్రీకృష్ణుడు. యుద్ధంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసినా తన వ్యూహాలతోనే యుద్ధాన్ని నడిపించిన మహానుభావుడు. కృష్ణుడు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన కాలస్వరూపుడు. తన చిటికెన వేలితో గోవర్ధన గిరిని ఎత్తిన ఆయనకు కన్ను మూసి తెరిచేలోపు మొత్తం కౌరవ సైన్యాన్ని భస్మం చేసే శక్తి ఉంది. కాని ధర్మస్థాపన కోసం భీష్మ, ద్రోణ, కర్ణుల వంటి మహావీరుల అంతానికి వ్యూహరచన చేసి పాండవులను విజేతలుగా నిలిపాడు. వీరిలో మీ ఫేవరెట్ వారియర్ ఎవరు? కర్ణుడి శక్తి గొప్పదా, లేక అర్జునుడి నైపుణ్యం గొప్పదా? కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పురాణ కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.